చంద్రబాబు నాయుడు గారు ఓటమిని ఎదుర్కొంటామనేటువంటి నమ్మకానికి వచ్చి ఈవేళ ఎదుర్కోబోయేటువంటి ఓటమిని ఎవరి మీద నెట్టాలా అన్న దాంట్లో కృషి చేయడానికి ఢిల్లీ వరకు తన బసను మార్చడం జరిగింది. నిన్న అఖిలపక్షాలన్న పేరుతో అక్కడ కొంతమందితో సమావేశాన్ని ఏర్పాటు చేయడం, అందులో ప్రధానంగా కపిల్ సిబాల్ ఎన్టీ రామారావు గారిని చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచినప్పుడు ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడినటువంటి అడ్వకేట్ కపిల్ సిబాల్ గారు, వారు అక్కడ ప్రధానమైనటువంటి కాంగ్రెస్ నాయకుడు. ఇటువంటి ఎన్టీఆర్ వ్యతిరేకులందరితో కలిపి కేంద్రంలో అఖిలపక్ష రాజకీయ నాయకుల సమావేశాన్ని పెట్టడం, అక్కడ ఈవీఎంల మీద యుద్ధం ప్రకటిస్తున్నానని చెప్పడం, ఇదంతా చూస్తుంటుంటే చంద్రబాబు నాయుడు గారు తన హోదాని మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. గెలుపో ఓటమో అంగీకరించడం మానేసి ఏదో విధంగా ఎవరో ఒకరి మీద బురద జల్లడం అనేటువంటిది నేర్చుకోవడం, ఈ 40 రోజులు కూడా రిజల్ట్స్ వచ్చే వరకు కూడా ఏదో ఒక కార్యక్రమం ఉండాలి. కాబట్టి రేపు జగన్మోహన్ రెడ్డి గెలుపొందినప్పటికీ కూడా ఆ గెలిపే కాదు, నేనే ముఖ్యమంత్రిని అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసేటువంటి రోజునే చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదో ఒక చోట ప్రమాణ స్వీకారం చేసి అనధికారికంగా నేనే ముఖ్యమంత్రి అని సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకునేటువంటి స్థాయికి రావడం అనేటువంటి జరుగుతుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఆయన పూర్తిగా అన్నీ కూడా విలువలు వదిలేశారు. విలువలు వదిలేసి రాజకీయాల్లో కొత్త ఒరవడిని ప్రారంభిస్తున్నారు. గెలుపు ఓటములు దైవాధీనం అని కానీ, ప్రజల తాలూకు మన్నన పెట్టి ఉంటాయని కానీ విశ్వాసం లేకుండా ఈవీఎంల్లో లోపాలున్నాయి, వాటి వల్ల లోపాలున్నాయి, వీటి వల్ల లోపాలని వాటి మీద సరి చేసుకోవడం అంటే జరుగుతుంది. ఇంతలోనే ఆయన చేసినటువంటి నేరాల్లో మరొక నేరం ఐటీ గ్రిడ్స్ డాటా. ఐటీ గ్రిడ్స్ ద్వారా ఈయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక యాప్కి సమాచారాన్ని సేకరించడం అనేటువంటి జరిగింది. అది సేకరణ కాదు, దొంగిలింపే. దీన్ని పోలీసులు విచారణ జరిపించి వాటన్నిటినీ కూడా అథారిటీని సంప్రదించడం జరిగింది. దీని ద్వారా నిజానిజాలు తెలియపరచండి అని పోలీసు వారు ఆధార్ అథారిటీకి క్లారిఫికేషన్ కోసం రాస్తే ఆధార్ అథారిటీ డిడి భవానీ ప్రసాద్ పోలీసులకు తన నివేదికను సమర్పించారు. ఇది కేవలం దొంగలింపే. తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సంబంధించినటువంటి ఆధార్ డాటానే కాకుండా ఇతర రాష్ట్రాల తాలూకు డాటాను కూడా ఐటీ గ్రిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఆధార్ రహస్య సమాచారాన్ని అమెరికా వారి అమెజాన్ కంపెనీకి ఇచ్చి అందులో స్టోర్ చేసినట్టుగా నిర్ధారణ అవుతోంది. అదేవిధంగా దేశ ప్రజలకు సంబంధించినటువంటి 18 రకాల వ్యక్తిగత సమాచారాన్ని భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరగాళ్ల చేతిలో పడితే దేశ భద్రతకే ప్రమాదం. ఇది దేశద్రోహ నేరం. దీన్ని సివియర్గా టేకప్ చేయాల్సినటువంటి అంశం అని చెప్పి వారు తమ నివేదికలో స్పష్టం చేయడం అనేటువంటిది కూడా జరిగింది. గ్రిడ్ యొక్క హార్డ్ డిస్క్స్ని, డిజిటల్ ఎవిడెన్సెస్ని అన్నింటినీ కూడా ఫ్లోరెన్సిక్ ల్యాబ్ టెస్ట్ కోసం పంపిస్తే ఆ టెస్ట్లో ఇవన్నీ నిర్ధారణ చేశారు. తప్పించుకుని తిరగడానికి వీల్లేనటువంటి విధంగా వారన్నింటినీ కూడా సైంటిఫిక్గా నిర్ధారణ చేసి ఈ ట్యాంపరింగ్ కాదు, ఇది దొంగతనం
వీరన్నింటినీ కూడా ఈ విధంగా చోర్ దొంగ అనేటువంటి పద్ధతిలో మరి డిక్లేర్ చేసి దీనికి ఎవరు కారకులు అన్నటువంటి దాన్ని విచారణకు విడిచిపెట్టటువంటిది జరిగింది. 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి సుమారు 8 కోట్ల రికార్డులు ఇందులో దొంగతనం చేయబడ్డాయి. దాన్ని కూడా ఫ్లోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు నిర్ధారణ చేయడం అనేటువంటిది జరిగింది. దీన్ని బట్టి చూసినట్టయితే తెలుగుదేశం పార్టీ యొక్క సేవామిత్ర ఏదైతే ఉందో దాన్ని నిర్వహిస్తున్నటువంటిది ఐటీ గ్రిడ్ వారు. కాబట్టి ఇందులో తెలుగుదేశం పార్టీ నాయకుల తాలూకు పాత్ర ఏమిటి? ఇది సాధారణమైనటువంటి నేరం కాదు, ఇది దేశద్రోహ నేరం. ప్రజలకు సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారం, వారి భూములు, ఇళ్ళు మొదలైనటువంటి ప్రైవేట్ ప్రాపర్టీస్ తాలూకు వివరాలను కూడా మరి వీళ్ళు దొంగిలించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? దీన్ని ఎవరికి అమ్మేయడానికి ఈ రకంగా దొంగతనం చేశారు? ఆధార్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోది కాదు, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అంశం. అటువంటి అంశాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వాడుకొని తెలుగుదేశం పార్టీ వారు దొంగతనం చేసి ఐటీ గ్రిడ్ ద్వారాగా దాన్ని చేజిక్కించుకున్నది దేనికోసం? ఎన్నికల్లో దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేశారు, ఈవేళ దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు? వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి విచారణ జరపాలి. ఇంకా అవసరమైతే ఇంకా ఇంటెన్సివ్గా విచారణ జరిపించి స్క్వాడ్స్ని పెంచి అన్ని విధాలుగా కూడా ఈ నేరం వెనుక ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు, వారందరినీ కనుగొనాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి నేరాన్ని భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇంతవరకు చేయడానికి సాహసించలేదు. అంత సాహసం తెలుగుదేశం పార్టీకి ఎలా వచ్చింది? చంద్రబాబు నాయుడు గారు అంటారు, ఇది నా తాలూకు పార్టీ తాలూకు సభ్యుల తాలూకు సమాచారమే అని చెప్పడం జరిగింది. కానీ వీళ్ళ ఫ్లోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు అథారిటీ వాళ్ళు డిసైడ్ చేసినటువంటిది ఇది పార్టీ సభ్యుల తాలూకు సమాచారం కాదు, రాష్ట్ర ప్రజల అందరి సమాచారము అని చాలా స్పష్టంగా నిర్ధారణ చేశారు. చంద్రబాబు నాయుడు గారు తనకి ఇచ్చినటువంటి అధికారాన్ని, ముఖ్యమంత్రిగా తన ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేశారనడానికి ఎంతకంటే ఉదాహరణ మరొకటి ఉండదు. తన కొడుకు ఎంతసేపు ఐటీ అని ఐటీ మినిస్టర్ గారు ఇటువంటి ఫ్రాడ్యులెంట్ వర్క్స్, థెఫ్ట్ కేసెస్ వీటన్నిటికీ పాల్పడడం అనేటువంటిది జరిగింది. తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి ఈ విధంగా దేశద్రోహ నేరానికి పూనుకోవడం అనేటువంటిది తెలుగు జాతి ఎంతవరకు సహిస్తుందని నేను ప్రశ్నిస్తున్నాను. వాడికి ఇచ్చినటువంటి అధికారాన్ని కేవలం ధనార్జన కోసమే కాకుండా, డబ్బు సంపాదన కోసమే అధికారాన్ని ఉపయోగించుకోవడం అనేటువంటి కాకుండా ప్రజల తాలూకు వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేటువంటి చర్యను కూడా తీసుకున్నారంటే వీరు ఎంత బరి తెగించినటువంటి రాజకీయం చేశారో మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇవన్నీ బయటకు వస్తాయన్నటువంటి భయం. ప్రభుత్వం మారిపోతే వీటన్నిటి మీద కూడా ఇంకా సమగ్రమైనటువంటి విచారణ జరపాల్సి వస్తుంది. దీని మీద తాము ఎందులో చెప్పుకుంటారో అన్నటువంటి ఉద్దేశంతోనే రేపొద్దున ప్రభుత్వం మారిపోతే మీరందరూ నా పక్కన ఉండండి, మీరు నాకు అడ్డంగా నిలబడండి, పోలీసులు నన్ను అరెస్ట్ చేయడానికి వస్తారు, నన్ను జైల్లో పెట్టడానికి వస్తారు అని చెప్తున్నటువంటి దానికి ఇదే భయం అని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇటువంటి నేరాలు, ప్రజలకు సంబంధించినటువంటి నేరాలు, ప్రజా సంక్షేమానికి సంబంధించినటువంటి నేరాలు ఎన్ని చేశారో ఇంకా ఎన్ని బయటకు వస్తాయో మనం వేచి చూడాలి. ఈవేళ ఈవీఎంల తాలూకు కథ, ఈవీఎంలన్నీ కూడా మొత్తం అంతా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈవీఎంలలో 4000 ఈవీఎంలు అన్నీ కూడా పాడైపోయినాయి అని మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు అన్నారు. తర్వాత 2 రోజులు పోయిన తర్వాత 4000 అన్నది పోయి 30% ఈవీఎంస్ అన్నీ కూడా చెడిపోయాయి అని చెప్పి ఫిగర్ మార్చారు. మళ్ళీ 2 రోజులు పోయిన తర్వాత 618 చోట్ల ఈవీఎంలు చెడిపోయాయి. కాబట్టి ఈ ఈవీఎంలని రీపోలింగ్ చేయాలి, మళ్ళీ ప్రజలకి ఓట్లు వేసేటువంటి అవకాశం కల్పించాలని చెప్పి మళ్ళీ ఈవేళ డిమాండ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత ఢిల్లీకి వెళ్ళి ఇందులో వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో వీవీప్యాట్స్, ఈ వీవీప్యాట్స్ అన్నింటిని కూడా 50% కౌంట్ చేయాలి, దానికోసం మేము ధర్నా చేస్తాం, యుద్ధం చేస్తాం, ఎన్నికల కమిషన్ మీద పోరాటం చేస్తామని చెప్పి ఢిల్లీలో ప్రకటన చేస్తున్నారు. మళ్ళీ ఒక పక్క అంటారు
వీవీప్యాట్స్లో ఉన్నటువంటి పేపర్ ఏదైతే ఉందో అది థర్మల్ పేపరు. ఈ థర్మల్ పేపర్లో ఒకసారి కనిపించి ఆ సింబల్ మాయమైపోతుందట అని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అంటారు. మరి సింబల్ మాయమైపోతుందని తెలిసినటువంటి వాళ్ళు మీరు మళ్ళీ దాన్ని లెక్క పెట్టమని ఎలా అడుగుతున్నారు? అంటే అది అందులో సింబల్ ఉంటుందో ఉండదో తెలియనటువంటి పరిస్థితిలో మన ముఖ్యమంత్రి గారు ఉండడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత మనకి నేను వేసినటువంటి ఓటు నా పార్టీకి పడిందో లేదో తెలియడం లేదు అన్నటువంటి మాట ఎంత డ్యామేజింగ్ అనేది. ఇది 92,000 ఈవీఎంలో ఉంటే మరి ఇంతమంది కోట్లాది ప్రజలు ఓటింగ్ వేస్తే ఆ భారతదేశం అంతా కూడా ఈవీఎంల మీద ఓటింగ్ వేస్తే ఏవి చెడిపోయేది వాటి గురించి మాట్లాడాలి తప్ప అన్ని రకాలుగా అసలు నేను ఓటేసానో లేదో నా ఓటు దానికి పడిందో లేదో అన్నటువంటి పద్ధతిలో ఆయన మాట్లాడుతున్నారంటే ఓటు పడిందో పడలేదో తెలుసుకుని కూడా మీరు అక్కడ ఎందుకు ఫైట్ చేయలేదు? పోలింగ్ బూత్లోనూ ఏ కారణం చేత దాన్ని వదిలేశారు? ఇది నిజమేనా? నిజమైనట్టయితే మీరు చూడలేనట్టయితే అక్కడ మళ్ళీ మరొకసారి పోలింగ్కి సిద్ధమవచ్చు కదా, పోలింగ్ ఆఫీసర్ని అడగవచ్చు కదా, మళ్ళీ నేను ఓటు చేస్తాను నాకు కనిపించలేదని ఎందుకు అడగలేదు? ఇవన్నీ కూడా ఏవైతే అబద్ధాలు ఆడతారో అన్నిటికీ కూడా దానికి ఏ విధంగానూ కూడా సందేహం లేకుండా మొహమాటం లేకుండా ఆయన ఆరోపణ చేసేటువంటి విధానానికి దారి తీయడం జరుగుతోంది. పైగా ఇవాళ అంటారు 5 కోట్ల రూపాయలు ఇస్తే చిప్స్ మార్పేసి లేదు ఈవీఎంలను పక్కన అందులో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ మార్చి గెలిపించుతామని చెప్పి మా దగ్గరకు వస్తున్నారని చెప్పి అన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఎవరో వచ్చి 5 కోట్ల రూపాయలు ఇస్తే మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పారట. మరి ఎందుకండి తాపత్రయం అంతాను? చాలా డబ్బు సంపాదించారు కదా చంద్రబాబు గారు. మీరు సంపాదించిన తర్వాత మీ దగ్గర మరి ఈవీఎంల తాలూకు దొంగలైనటువంటి వారు కూడా మీ దగ్గర ఉన్నారు. ప్రభుత్వ సాంకేతిక సలహాదారులు హరిప్రసాద్ లాంటి వారు మీ పక్కన ఉన్నారు. ఎన్నైనా మార్చేయగలిగే సమర్థులని మీరే అంటున్నారు. అటువంటి వాడిని ఉపయోగించుకొని 5 కోట్లు మీకు లెక్కే ఉందండి. మరి చేసేయండి. మీరు ఇప్పటికీ మా దగ్గరకు వస్తున్నారని మీరు చెప్తున్నారు. ఎంత సాహసం అండి అది? ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాట అనేది. అంటే ఈవీఎంలు అవసరమైతే ట్యాంపర్ చేసి మేము గెలవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఓ పక్క నుంచి ఛాలెంజ్ విసరడం ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటైనా ఇది? ఈ విధంగా ఏ విధమైనటువంటి సంకోచం కూడా లేకుండా ఆయన అబద్ధాల మీద అబద్ధాలు ఆడి ఈ రకంగా పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇవన్నీ కూడా ఓటింగు తగ్గిపోయిందని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతున్నాను. 2014 కంటే 2019లో జరిగినటువంటి ఓటింగు ఎక్కువ, పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ పెరిగింది. ఎంపీ సీట్లు 2014లో ఎంపీకి పోలైనటువంటి ఓట్లు 78.40%. అదే 2019లో 79.63%, అంటే 1.23% పెరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే ఓట్ల లెక్క చూస్తే 2014లో 77.96% పోలైనాయి. 2019లో అదే ఎమ్మెల్యే పోస్టులకి 79.64% పోలైనాయి, అంటే 1.68% అధికంగా పోలేయడం జరిగింది. అంటే 13 జిల్లాల్లో ఒకే ఒక జిల్లాలో, అది పశ్చిమ గోదావరి జిల్లాలో 0.06% తగ్గింది ఒక జిల్లాలోనే. మిగిలినటువంటి 12 జిల్లాల్లో కూడా పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ ఎమ్మెల్యే సీట్లకి ఎంపీ సీట్లకి కూడా పోలింగ్ 1.23 ఎంపీ సీట్లకి 1.68 ఎమ్మెల్యే సీట్లకి పోలింగ్ పెరగడం జరిగింది. అంటే యావరేజ్గా మరి పర్సంటేజ్ అంతా కూడా పూర్తి స్థాయిలో ప్రమాణం 80% ఓటింగ్ జరిగితే మీరు ఇంకా ఓటింగ్ జరగలేదు, అందరూ ఇంటికి వెళ్ళిపోయారు అన్నటువంటి పద్ధతిలో మాట్లాడి ఇంకా పోలింగ్ జరపండి, రీపోలింగ్ జరపండి అని దీన్ని ఇష్యూ కింద, ఒక స్మాల్ మ్యాటర్ని దీన్ని ఇష్యూ కింద చేయడానికి ప్రయత్నించడం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదు. ఒక రాజకీయ పార్టీ అధినేతగా ప్రజలని కన్ఫ్యూజ్ చేయడం అనేటువంటిది మంచిది కాదు. ఎన్నికల కమిషన్ లాంటి రాజ్యాంగ సంస్థని
అప్రతిష్ట పాలు చేయడం వల్ల మీకు ఒరిగేది ఏమిటి? ఈ విధంగా అప్రతిష్ట పాలు చేయడం వల్ల వ్యవస్థకి చెడ్డ పేరు వచ్చేటువంటి పరిస్థితులు రావడం అనేటువంటి జరుగుతుంది. 2014లో ఇదే ఈవీఎంలు వాడి చంద్రబాబు నాయుడు గెలవలేదా? మరి ఆనాడు ట్యాంపరింగ్ చంద్రబాబు నాయుడు గారు చేశారా? ఎవరు చేశారండి ఇది? నిన్నగాక మొన్న 2018లో జరిగినటువంటి రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ పార్టీ 2 చోట్ల కొలాప్స్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ వారు గెలిచారు ఈవీఎంలతోనే. బీజేపీ పార్టీ తాలూకు హ్యాండ్ ఉంది, కేంద్ర ప్రభుత్వం హ్యాండ్ ఉంది అనుకుంటే కనీసం తెలంగాణలో ఒక్క సీటు కూడా బీజేపీ పార్టీ గెలుచుకోలేకపోయింది. అంటే ఇవన్నీ కూడా పార్టీలను బాధ్యుల్ని చేసి ఏదో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నవారు, బీజేపీ పార్టీ వారు, లేదా మోడీ వారు, ఎలక్షన్ కమిషన్ వారు, కేసీఆర్ గారు, జగన్ గారు వీళ్ళందరూ కలిసిపోయి నాకు ద్రోహం చేశారు అన్నటువంటి విధంగా ఒక ఫోకస్ ఇవ్వడానికి దాన్ని ప్రయత్నించడం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదు. మీ తాలూకు తీరుని మార్చుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి నేను కోరుతున్నాను. ఎందుచేతంటే ఈ రాజకీయ వ్యవస్థని అప్రతిష్ట పాలు చేయడానికి వీలు లేదు. అది మంచి పద్ధతి కాదు. తర్వాత ఈవేళ చూసినట్టయితే పోనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని వదిలేశారు. మళ్ళీ ఈవేళ ఒక నెల రోజులు కూడా గ్యాప్ ఇవ్వకుండా పార్టీ ఫండ్ కింద సీఎం పేషీ నుంచి కొందరు వ్యక్తులు, బాబు గారు మీకు సంబంధించినటువంటి వ్యక్తులు, కొందరు వ్యక్తులు సీఎం పేషీ నుండి ఒక వ్యక్తికి ఫోన్ చేసి మీ సమాజానికి మీ తాలూకు కులానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి, ఒక వ్యాపారికి ఫోన్ చేసి మీరు 8 కోట్లు ఇస్తావా చస్తావా పార్టీ ఫండ్ అని అడిగితే అతను ఈవేళ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. సీఎం పేషీలో ఉన్నటువంటి వ్యక్తుల మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం అనేటువంటి జరిగితే ఇంతకంటే అవమానమే ఉందండి? ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా నీ తాలూకు కొడుకు తాలూకు గ్యాంగ్, లోకేష్ బాబు తాలూకు అనుచరులు ఈ విధంగా ప్రజల మీద పడి, వ్యాపారస్తుల మీద పడి, ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత కూడా మీరు పార్టీ ఫండ్ ఇస్తారా చస్తారా? ఈవేళ సోమవారం, ఈవేళ లాస్ట్ టైం పెట్టారు. ఈవేళ ఈ సోమవారం లోపల నువ్వు నాకు డబ్బు ఇస్తావా లేదు చస్తావా అని అడిగేటువంటి పరిస్థితిలో రావడం అనేది జరిగితే మీరు మీ కొడుకు మీద మీకు ఏం కంట్రోల్ ఉందండి? ఎన్నికల కమిషన్ మాట్లాడుతున్నారు. ఫస్ట్ యూ కంట్రోల్ యువర్ సన్. మీ కొడుకును మీరు కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితిలో మీరున్నారు. ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేసేటువంటి పరిస్థితిలో మీరున్నారు. తెలుగుదేశం పార్టీ పేరు పెట్టి ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీని భ్రష్టు పట్టించి మీరు మీ కొడుకు ఈ రాష్ట్రాన్ని మరి దోచుకు తినేటువంటి పరిస్థితుల్లో రాజకీయం ఇంకా చేస్తున్నారా? అంటే నెల రోజులు పోయిన తర్వాత నా అధికారం పోయేటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఎవడో కూడా నా పేషెంట్ చుట్టూ చూడరు, ఎన్టీఆర్ భవన్ మూసేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి భయంతో ఈ 30 రోజులు కూడా, ఈ 40 రోజులు కూడా పంచుకు తిందామనా, వసూలు చేసి తిందామనా? ఏమిటండి ఇది? ఏం సంపాదించింది చాలేదా మీకు? మామూలుగా సంపాదించారా? ఇసుక దోచుకున్నారు, ఖనిజాలు దోచుకున్నారు, భూములు దోచుకున్నారు, అన్ని దోచుకున్నారు, పంచభూతాలను దోచుకున్నారే. ఇంకా చాలక వ్యాపారస్తుల మీద, ప్రజల మీద వీళ్ళ పడి విరుచుకుపడి మీరు డబ్బు ఇస్తారా చూస్తారా అనేటువంటి పరిస్థితిలో ఉండడం మంచిది కాదు. ఇది ఈ వైఖరిని మార్చుకొని కనీసం ఈ 40 రోజులైనా సరే ప్రశాంతమైనటువంటి రాజకీయ జీవితాన్ని గడిపి రాబోయేటువంటి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మరి హుందాగా అంగీకరించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తాను. ఇది ఇట్స్ ఏ మినిస్ట్రీని ఫామ్ చేయడం, మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది ఇట్ ఈస్ ది ప్రెరగేటివ్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్. సో ముఖ్యమంత్రి ఎవరైతే వాళ్ళు దీన్ని నిర్ణయించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ఉత్తరాంధ్ర జిల్లాల వారికి తగినటువంటి ప్రాతినిధ్యం ఇస్తారు. అంటే ఆయన అడుగుతుంది ప్రాబబుల్స్ సార్, మీరు సీనియర్ నాయకులు కాబట్టి ప్రాబబుల్స్ చెప్తారు. అది మనం చెప్పలేము సార్. ఉత్తరాంధ్ర నుంచి ఎన్ని సీట్లు గెలుచుకోబోతున్నారు? అది ప్రధానంగా విశాఖ జిల్లా నుంచి ఎన్ని, విజయనగరం, శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర నుంచి వైసీపీ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోబోతున్నారు? ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ 3 జిల్లాల్లోనూ కూడా తెలుగుదేశం పార్టీకి 1/3 సీట్స్ కంటే ఎక్కువ రావు. 2/3 సీట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి. అలాగే రాష్ట్ర స్థాయిలో 210 సీట్ల నుంచి 220 సీట్ల మధ్య 110 నుంచి 120 సీట్ల మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. అదేవిధంగా పార్లమెంటు సీట్లు కూడా 18 నుంచి 20 సీట్ల వరకు పార్లమెంటు సీట్లు
వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది. ప్రధానంగా గతంలో విశాఖ జిల్లాలో మీకు 3 ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని పెరగబోతున్నాయి? చెప్పండి 2/3. దేని మీదండి? పీకే ఆ రిపోర్ట్స్ మాకు ఇవ్వరు కదా. ఇప్పుడు బ్యాన్ కూడా ఉంది కదా, ఎన్నికల కమిషన్ బ్యాన్ కూడా ఉంది సర్వేలను బయట పెట్టొద్దని. రహస్య సర్వేలైనా బయట పెట్టకూడదు. ఊరికి మాకు అంచనా ప్రకారంగా మీకు చెప్తున్నాం తప్ప ఒక ప్రధానమైనటువంటి సంస్థలన్నీ కూడా ఆల్మోస్ట్ నేషనల్ ఛానల్స్ అన్నీ కూడా వాడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని చెప్తున్నాయి. అది ఎన్నికల ముందు నుంచి చెప్తున్నాయి, ఎన్నికల తర్వాత కూడా చెబుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారన్నమాట, ఆడవాళ్ళందరూ కూడా వచ్చి ఓట్లు వేశారంటే నా కోసం వచ్చి వేశారు, పసుపు కుంకుమ చూసి వేశారని ఆయన అంటున్నారు. కానీ ఆయన తెలుసు, మాకు తెలిసింది ఆయన తెలియదా? చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు తను ఓడిపోతున్నారని తెలుసు. ఇది 40 రోజులు కూడా ఏమవుతుందంటే దీని ప్రమాదం ఏమవుతుందంటే, ఇందా మన మిత్రులు చెప్పినట్టు తెలంగాణలో లగడపాటి గారు ఆఖరి రోజులో ఒక దొంగ సర్వే ఇచ్చారు. ఆ దొంగ సర్వేని నమ్మి చాలామంది బెట్టింగ్లు చేసి దెబ్బతిన్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా మాట్లాడటం వల్ల నాకే సీట్లు వస్తాయి, నేనే గెలుస్తాను అనడం వల్ల కొంత వారికి సంబంధించినటువంటి కొందరిని మభ్యపెట్టి వారు కూడా బెట్టింగ్లు వేసేలా చేసి వారు కూడా పూర్తిగా నాశనం అయిపోయేలా చేస్తారు. తప్పదు ఇదంతా బెట్టింగ్ల రాజకీయాలాగే కనిపిస్తుంది. మన జర్నలిస్ట్ మిత్రులు కూడా అదే కామెంట్ చేయడం జరిగింది ఇప్పుడే. ఈ విధంగా మన స్టేట్మెంట్ వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి, ప్రజల్లో కూడా నష్టం సంక్రమించేటువంటి పరిస్థితులు వస్తాయి. సార్, ఈ ఓటింగ్ ప్యాటర్న్ మీరు చూసుంటారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా జనసేన ప్యాటర్న్ ఎలా ఉంది? అది మీ వైఎస్ఆర్సీపీకి నష్టం కలిగించబోతుందా లేదా ఏమారుతుంది దాని ప్రభావం? జనసేన గతంలో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చింది, అలాగే బీజేపీ మోడీ వేవ్ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. ఇవాళ రెండు కూడా తెలుగుదేశం పార్టీకి మైనస్. అంచేతనం ఏది పవన్ కళ్యాణ్ తాలూకు ఓటు ఏదైతే ఉందో ఆ ఓటు తెలుగుదేశం పార్టీ నుంచి చీలిపోయింది, అది ఇండిపెండెంట్ అయ్యింది. కాబట్టి దానివల్ల నష్టపోయినటువంటి పార్టీ తెలుగుదేశమే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కాదు. ఏదండి లేట్ నైట్ ఊటీ అది కేవలం 400 ఈవీఎంస్లో మాత్రమే జరిగింది. 400 ఈవీఎంస్ని కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఒక ఈవీఎం అయితే ఎస్పోర్ట్లో కూడా మనకు ఉండడం జరిగింది. అది ఏది కూడా ఎవరు కూడా ఖచ్చితంగా ఓటు వేయాలి, ఈ ప్రభుత్వాన్ని మార్చాలి, ఈ చంద్రబాబు గోల మనకు వదిలిపోవాలి, తండ్రి కొడుకుల తాలూకు జులుము పోతేనే తప్ప ఈ రాష్ట్రం బాగుపడుతూ 14 సంవత్సరాలు ఈయన ముఖ్యమంత్రిగా చేశాం, ఇక చాలు బాబు నీ పరిపాలన అంతం చేయడానికి మేము ఓటు వేస్తున్నామని తెల్లవారులు ఓటు వేశారు. జిల్లాలో ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి పోస్టల్ బ్యాలెట్స్ ఉద్యోగస్తులకు ఇంకా అందలేదు. మొట్టమొదట ట్రైనింగ్ క్లాసెస్ పెట్టి ట్రైనింగ్ క్లాసుల్లోనే వారి చేత ఓటు వేయిద్దామని జిల్లా యంత్రాంగం ప్రయత్నించింది, కానీ అది జరగలేదు. తర్వాత పోలీసులకి ట్రైనింగ్ క్లాసులో ఓట్లు ఇచ్చారు, అవి ఎమ్మెల్యే ఓట్లే ఇచ్చారు, ఎంపీ ఓట్లు ఇవ్వలేదు. ఇప్పుడు ఉపాధ్యాయులకి అందరికీ కూడా ఎంఈఓల దగ్గర ఫార్మ్ 12 రిక్విజిషన్ ఎంఈఓల దగ్గర తీసుకోమని చెప్పారు. ఎంఈఓలకి రిక్విజిషన్ ఇచ్చారు టీచర్స్ అంతా. ఎంఈఓలు డిఈఓకి పంపారు. అసలు ఎంఈఓలకి డిఈఓకి సంబంధం ఏంటండి? ఎలక్షన్తోనూ ఏమి జరుగుతుంది ఇక్కడ? డిఈఓకి ఇస్తే డిఈఓ ఏం చేశాడు, నేనేం చేసుకుంటా ఈ కాగితాలన్నీ, నాకు సంబంధం ఏంటి ఎలక్షన్స్తోనూ అని వాటన్నింటినీ తిరిగి ఎంఈఓకి పంపించారు. ఎంఈఓ ఏమో నా దగ్గర ఎందుకు, నేనేం చేసుకుంటానని తిరిగి టీచర్స్ అందరికీ కూడా వాటి తిరిగి వెనక్కి ఇచ్చేశారు. ఈవేళ ఓట్లు లేవు. ఉద్యోగస్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు అనేటువంటి నిజాన్ని
తెలుసుకున్నటువంటి జిల్లా యంత్రాంగం వీలైనంత వరకు వీళ్ళకి ఓటు హక్కు లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. చేసి ఈవేళకి కూడా దానికి ఒక క్లారిటీ ఇవ్వలేదు. రిటర్నింగ్ సాధారణంగా జరిగేది ఏంటి, ఎవరైతే అసెంబ్లీ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉంటారో రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి మొత్తం వీటన్నిటిని కూడా పంపించాలి. ఈ బ్యాలెట్ పేపర్స్ అన్నిటి, పోస్టల్ బ్యాలెట్స్ అన్నీ కూడా రిటర్నింగ్ ఆఫీసర్ ఇంటర్న్ ఆ ఉద్యోగస్తులందరికీ కూడా ఎమ్మెల్యే ఓట్లు, ఎమ్మెల్సీ ఓట్లు కూడా వాళ్ళు పోస్టులో పంపిస్తారు. వాళ్ళు తిరిగి ఓటు చేయడం అనేది జరుగుతుంది. కానీ అలా చేయకుండా ఎవరికి పంపకుండా రిటర్నింగ్ ఆఫీసర్ కూడా పంపకుండా, కొందరు రిటర్నింగ్ ఆఫీసర్కి అయితే ఎమ్మెల్యే ఓట్లు పంపారట, ఈవేళ ఉదయం నాకు తెలిసింది. మళ్ళీ ఎంపీ ఓట్లు పంపలేదు. ఈ విధంగా ఉద్యోగస్తులకు ఓటు హక్కు లేకుండా చేస్తున్నటువంటి జిల్లా యంత్రాంగం తాలూకు వైఖరి ఏమిటో మాకు అర్థం కావడం లేదు. కాబట్టి మధ్యాహ్నం వారి దగ్గరికి వెళ్తాం, జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి. వారు ఊర్లో లేరని తెలిసింది. బట్ ఆఫీస్కి వెళ్ళి మా తాలూకు కంప్లైంట్ని వారికి ఇవ్వడం జరుగుతుంది. ఉద్యోగులకు తక్షణమే వాళ్ళ పోస్టల్ బ్యాలెట్ని ఇచ్చి వారు ఓటు వేసేటువంటి అవకాశాన్ని కల్పించవలసిందిగా, వారి ఓటు హక్కుని కాలరాయకుండా రక్షించాల్సిందిగా జిల్లా యాజమాన్యాన్ని కోరడానికి వెళ్తున్నాం. ఎందుకంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇది డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, సో ఈజ్ కన్సర్న్. ఆయన దగ్గరికి మేము వెళ్ళబోతున్నాం. తర్వాత ఆర్టీసీ వాళ్ళకి ఇచ్చారు, ఆర్టీసీ ఎంప్లాయీస్కి, ఆశా వర్కర్స్కి, తర్వాత ఇంకా వీళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఓటు హక్కు లేదని చెప్తున్నాడు. అసలు ఓటు హక్కు లేకపోవడం అనేటువంటిది ఎక్కడైనా ఉంటుందండి? అది జరిగేటువంటి పనేనా? వాళ్ళంతా డ్యూటీలో ఉన్నారు, ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారు. ఎలక్షన్ డ్యూటీలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగికి కూడా పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. మన జిల్లా, ఇతర జిల్లాల్లో రిటర్నింగ్ ఆఫీసర్స్ వెళ్ళిపోయాయి. మన జిల్లాలో ఈ కన్ఫ్యూజన్ ఎందుకో మాకు అర్థం కావడం లేదు.